హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి గార్డెనింగ్. యాక్చువల్లీ గార్డెనింగ్ వీడియోస్ ఎపిసోడ్ లాగా చేద్దాం. ఏంటి వివి అన్నది? వివి ఏం బామ్? ఇది బాబ్ ఎర్త్ వామ్. బిఫోర్ క్లీనింగ్, యాక్చువల్లీ వింటర్ రాగానే మేము క్లీన్ చేస్తాము. ఇది ఎంత లాస్ట్ ఇయర్ వేసింది. అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు నోటీస్ ఇస్తారు వింటర్ రాగానే క్లీన్ చేయాలని. సో కొంచెం అయితే క్లీన్ చేసాము. ఇంకా సమ్మర్కి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసాము. చేసే ముందు అంతా క్లీన్ చేసి ఎలా క్లీన్ చేసాము, ఏమేమి మొక్కలు పెట్టాము అనేది వీడియోలో చూపిద్దామని ఇంకా మీకు వీడియో తీసాము. యాక్చువల్గా ఇప్పుడంతా ఇలా ఉంది కదా, క్లీనింగ్ చేస్తూ మళ్ళీ చూద్దాం వీడియోని. ఇక్కడ మేము సాయిల్ అంతా క్లీన్ చేస్తూ అందులోనే వేరే ఎరువులు అలా యాడ్ చేస్తున్నాము. గార్డెన్ సాయిల్ యాడ్ చేసాము. మన దగ్గర కూడా బిఫోర్ సీడ్స్ వేసే ముందు ఎరువులు అన్నీ ఎలా యాడ్ చేస్తారో, సో ఇక్కడ కూడా మేము అలానే క్లీన్ చేస్తూ దానికి కావాల్సినవి స్ట్రెంత్ కోసం యాడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎర్రలు చూసారా ఎంత బాగున్నాయి. ఎర్రలు ఉంటే ఆ భూమి చాలా మంచిదని అర్థం, పంట బాగా పండుతుందని. ఎవ్రీ ఇయర్ వేస్తాం కదా, సో భూమిలో లఘు అనేది ఉండదు. అందుకని మేము కూడా ఇక్కడ ఆర్గానిక్ ఎరువులు మాత్రమే యూజ్ చేస్తాం. లైక్ గార్డెన్ సాయిల్ అని, ఆవు పేడ కొనుక్కొచ్చి మరీ వేస్తాము. ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి, ఇక్కడ అన్ని రకాల పంటలు ఏం వేయం. జస్ట్ 3-4 months వచ్చేవి మాత్రమే యూజ్ చేస్తాము. అంటే త్వరగా వచ్చేవి పంట లైక్ టమాటా, అవి జస్ట్ 3-4 monthsలోనే కాస్తాయి కదా, సో అలాంటివి మాత్రమే వేస్తాము. ఇక్కడ కింద బ్యాగ్స్ ఏంటా అని చూస్తున్నారా, మల్చ్ అంటే చెక్క పొట్టు సైడ్స్కి వేస్తుంటాం మేము. ఎందుకంటే గడ్డి రాకుండా వేస్తాము సైడ్స్కి. అండ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ గడ్డి కట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది రాకుండా వేస్తాము. ఈవెన్ వాళ్ళు మరీ దగ్గర వరకు వచ్చి పట్టలేరు, వాటిని కట్ చేయలేరు గడ్డిని. సో అందుకని మల్చేస్తాము. వేసిన తర్వాత చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో. అపార్ట్మెంట్స్ వాళ్ళు గ్రాస్ కట్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మరీ ఎక్కువ పెరిగినా కట్ చేయడం కష్టము, సో అందుకని మల్చేస్తాం మేము. సో ఇది ఫైనల్ లుక్. మల్చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. మొన్న హరికేన్స్కి వెళ్ళి మొక్కలు తెచ్చాము కదా, అవి ఏమేమి తెచ్చాము, ఎలా నాటాము అనేది వీడియో చూడండి. ఇవే మన హరికేన్స్ నుంచి మనం తెచ్చింది. ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనేది పాతులు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి చూస్తే నార్మల్ అనిపిస్తుంది, బట్ అవి గ్రో అయ్యాక చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది గార్డెనింగ్ అని. అక్కడ హరికేన్స్లో అన్ని రకాలు దొరకలేదు, సో మన ఇండియన్ వెజిటేబుల్స్ అలా దొరకలేదు. అందుకని నేను ఇక్కడ గోంగూర సీడ్స్ వేసుకున్నాను. ఇక్కడ గోంగూర చాలా కాస్ట్లీ, సో ఎవ్రీ ఇయర్ వేసుకుంటాము. అండ్ మెంతులు, ధనియాలు కూడా వేసాను. కొంచెం లేటే వస్తాయి ఇక్కడ ధనియాలు. అండ్ బెండకాయ, చిక్కుడుకాయ, గంగవైలాకు, పాలకూర, దోసకాయ, చిక్కుడుకాయ, ఇలా అన్ని రకాలు వేసాను. మేము వెజిటేబుల్ పెట్టామో చూడండి, టమాటో, స్పినాచ్ అండ్ బ్రింజాల్, వంకాయ అండ్ క్యాప్సికము. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ పిక్స్ కూడా పెట్టాను కదా చాలా వచ్చాయని. కుకుంబరు అండ్ బఠానీ అండ్ బీనీస్కాయ, ఇలా అన్ని రకాలు పెట్టాను. అండ్ ఫ్లవర్స్ కూడా ఆల్రెడీ చెప్పా బతుకమ్మ పండుగకి కావాలి అని, సో ఇలా చాలా పెట్టాను ఫ్లవర్స్. ఇంకా అవి కాదని నేను ఎక్స్ట్రా బంతినారు కూడా కొంచెం వేసాను. ఫైనల్లీ నాటాము. కొన్ని అంటే ఇక్కడ దొరకనివి మన ఇండియన్ వెజిటేబుల్స్ కూడా వేసాం, లైక్ పొటాటో అండ్ చిక్కకూర, ఆనియన్, ఇలా చాలా వేసాను. యాక్చువల్గా వీడియోస్ తీయలే వాటిని. సో నెక్స్ట్ వీడియోలో 1 by 1 అన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ లాగా చేస్తున్నాను కదా, సో 1 by 1 వీక్లీ వన్స్ వీడియో పెడతాను. ఇందులో అయితే క్లీనింగ్ ఎలా చేసాము, ఏమేమి మొక్కలు పెట్టాము చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో హార్వెస్టింగ్ వచ్చినవి అండ్ ప్లాంట్స్ ఎంత పెద్దగా అయ్యాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. యూఎస్లో ఎలా గార్డెనింగ్ చేస్తాము అనేది ఈ 3 months, మాకు 3 months ఉంటుంది కాబట్టి మీకు చూపిద్దామని ఎపిసోడ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను వీక్లీ వన్స్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.